అందరికీ మరణాత. అందరూ ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు దిగులు పడుతున్నావు? ఎందుకు ఇంక ఈ జీవితం ఇక్కడితో చాలు, ఇంక ముగించేసుకుందాం అని అనుకుంటున్నావా? ఈరోజు ఈ మాట్లాడే సమయంలో నువ్వు ఇదే పరిస్థితుల్లో ఉన్నట్లయితే వాక్యం ద్వారా దేవుడు నీతోటే మాట్లాడుతున్నాడు. ఈరోజు ఈ వాగ్దానం నీ కొరకే. నీ నిరుత్సాహంలో దేవుడు చెప్తున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను. ఆమేన్. మనము యెషయా గ్రంథము 41వ అధ్యాయం 10వ వచనాన్ని చూస్తాం. నీకు తోడై ఉన్నాను, భయపడకు, దిగులు పడకు, నీ దేవుణ్ణై ఉన్నాను, నీకు సహాయం చేయువాడు నేనే, నా దక్షిణ హస్తము నిన్ను ఆదుకుందును అని యెషయా గ్రంథంలో మనం చూస్తున్నాం. నువ్వు ఈరోజు ఈ మాటల సమయంలో దేనికోసం భయపడుతున్నావు నాకు తెలియదు, దేనికోసం దిగులు పడుతున్నావు నాకు తెలియదు. ఒకవేళ ఉద్యోగం కొరకు, లేదా గర్భఫలం కొరకు, వివాహం కొరకు, కుటుంబంలో కలహాల కొరకు, బిడ్డల కొరకు, ఎగ్జామ్స్లో మార్క్స్ కొరకు, అప్పుల బాధ కొరకు, ఏ విషయంలో బాధపడుతున్నావో నాకు తెలియదు. నువ్వు ఏ విషయంలో భయపడుతున్నా, ఏ విషయంలో నువ్వు దిగులు పడుతున్నా, ఏ విషయంలో నిరుత్సాహంలో ఉన్నా, ఈరోజు దేవుడు నీకే వాగ్దానం చేస్తున్నాడు. నువ్వు భయపడకు, నువ్వు దిగులు పడకు, నేను నీకు తోడై ఉన్నానని నీకు వాగ్దానం చేస్తున్నాడు. నీకు సహాయం చేయువాడు నేనే అని నీతో మాట్లాడుతున్నాడు. నా దక్షిణ హస్తము నీకు సహాయం చేయబోతుంది అని ఆయన నీకు వాగ్దానం చేస్తున్నాడు. బైబిల్లో ఏలియా గారు ఉన్నారు, ఎంతో గొప్ప ప్రవక్త, ఎన్నో అద్భుత కార్యాలు చేశారు. కానీ ఒకగానొక సమయం వచ్చేసరికి భయపడుతూ, దిగులు పడుతూ, నిరుత్సాహంలో ఉండి ఒక చెట్టు కింద కూర్చొని నీకు జీవితం చాలు ప్రభువా, ఇంక తీసుకుని వెళ్ళిపో అని ప్రార్థించారు. కానీ దేవుడు తీసుకుని వెళ్ళలేదండి. తన దూతను పంపించి, ఆహారం పంపించి, మాటలతో బలపరిచారు. 40 పగళ్ళు రాత్రులు ఆ ఆహారం తిని ఏలియా గారు నడిచారు. ఈరోజు దేవుడు నీకు కూడా వాక్యమైన ఆహారంతో నిన్ను నింపుతున్నారు. నువ్వు భయపడద్దు, దిగులు పడద్దు. నువ్వు ఏ విషయంలో భయపడుతున్నావు? మనుషుల్ని విడిచిపెట్టచ్చేమో కానీ దేవుడు నేను విడిచిపెట్టేవాడు కాదు. మనుషులు నీకు సహాయం చెయ్యకపోవచ్చేమో కానీ దేవుడు నీకు సహాయం చేస్తానంటున్నాడు. ఆయన దక్షిణ హస్తం నీకు తోడుగా ఉందని ఆయన ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి నువ్వు దిగులు పడద్దు, భయపడద్దు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు ఆయన దక్షిణ హస్తంతో. ఆమేన్. ఈ వాక్యంతో దేవునితో మాట్లాడినట్లయితే కింద ఆమేన్ అని కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మరణాత.